గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పరిశుద్ధ గ్రంథం నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే భక్తురాలైనటువంటి రూతుతో దేవుని యొక్క భక్తుడైన బోయాజు చక్కటి మాటలు చెప్తున్నాడు. అందులో మొట్టమొదటి మాట, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఈ మాటను మనం చూసినట్లయితే మనం ఏమి చేసినా వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచే కానీ చెడే కానీ దాని ప్రతిఫలము దేవుడు మనకి కొలిచి మరి ఇస్తాడు. ఇక్కడ మన జీవితంలో ఏ విధమైనటువంటి లాభం ఆశించకుండా ఎదుటి వారికి మనము చేసే ప్రతి మేలు దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇవ్వడానికి తగిన సమయం అంటూ దేవుడు ఏర్పరుస్తాడు. ఇక్కడ రూతు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఒంటరైన తన అత్తగారికి తన భర్త చనిపోయిన తర్వాత, మామయ్య చనిపోయిన తర్వాత చేసినదంతా కూడా ఎవ్వరికీ తెలియదు. అది వేరే ఊర్లో, వేరే దేశంలో చేసింది. తన అత్తగారిని విడవకుండా ప్రేమించింది. ఇవన్నీ దేవునికి తెలుసు. వేరే మనిషికి తెలీదు. ఇతరులకు తెలియాలి, నాకు గొప్ప పేరు రావాలని కూడా ఆమె చేయలేదు. అయితే ఆ మోయాబు దేశము నుండి తిరిగి తన సొంత ఊరికి, తన యొక్క అత్తగారి ఊరికి బెత్లెహేముకి వచ్చింది. అక్కడ తినడానికి తిండి లేని సమయంలో పరిగె ఏరుకోవటానికి ఇశ్రాయేలీయుల యొక్క ఆచారాల్లో ఒక ఆచారం ఏంటంటే, విదేశస్తులు గాని, పరదేశులు గాని, లేక పేదవారు గాని, అక్కడున్న పొలాల్లో పడిపోయిన పళ్ళు ఏరుకునే అధికారం వారికుంది. ఆ అధికారులు, ఆ యొక్క రైతులు కూడా వారిని అడ్డుపెట్టకూడదు. అయితే ఆమెను చూచి బోయాజు జాలిపడి ఆమెకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటే రూత్ అడుగుతది, "అయ్యా, నేనెవరినో మీకు తెలియదు. మీకు నాకు ఏ సంబంధం లేదు. అటువంటి నా ఎడల ఇంత జాలి ఎలా చూపిస్తున్నారు?" అని అడిగినప్పుడు అప్పుడు బోయాజు చెప్పాడు, "అమ్మా, నీవు చేసిన దానికి ప్రతిఫలం యెహోవా ఇస్తాడు. ఆల్రెడీ నీ గురించి నేను విన్నాను. నీవు నీ భర్త చనిపోయినప్పుడు, నీ మామయ్య చనిపోయినప్పుడు ఎవరు లేని ఒంటరైనటువంటి నీ అత్తగారికి నువ్వు చేసినది నేను విన్నాను. నీవు చేసిన మంచి కార్యాలు, యెహోవా మీద నీకుండిన విశ్వాసమును బట్టి యెహోవా నీకు గొప్ప బహుమానం ఇచ్చును గాక." ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. నీవు చేసిన మంచి కార్యాలు, యెహోవా ఎడల నీకున్న విశ్వాసం, ఆయన్ని వెంబడించిన విధానాన్ని బట్టి దేవుడు నీకు గొప్ప బహుమానం ఇచ్చును గాక అన్నాడు. అలాగే రూతుకి అత్యున్నతమైన బహుమానం ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు వంశావళిలోనే ఆమె పేరు దక్కించుకుంది, ఒక అన్యురాలైనప్పటికి కూడా. మన జీవితంలో ఈ 2 ఉంటే ఏంటా 2? ఏ ప్రతిఫలం ఆశించకుండా ఎవరికైనప్పటికి కూడా యథార్థంగా మనం మేలు చేస్తే, తిరిగి వారు మనకు మేలు చేయలేకపోవచ్చు. ఆ చేసిన మేలు, ఆ మంచి కార్యాలు ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో మనకు ప్రతిఫలం ఇస్తాడు. రెండోది, ఆ మంచి క్రియలతో పాటు నిజదేవుడు, ప్రభువు, రక్షకుడని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, ఈ 2 మంచి క్రియలు, మన విశ్వాసం దేవుని యొక్క శ్రేష్టమైన బహుమానం మన జీవితానికి తీసుకొస్తాయి. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకురావాలో మనకి తెలీదు. దేవునికి తెలుసు. ఆయన టైమింగ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కొర్నేలీతో దేవుడు మాట్లాడుతున్న మాట కూడా మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో శతాధిపతి అయిన కొర్నేలి మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నాడు. అతడు యూదుడు కాదు, అన్యుడు. దేవుని దూత అతనికి ప్రత్యక్షమై ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనంలో, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ మంచి క్రియలు, నీ విశ్వాసము అనగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాయి. అందుకనే దేవుడు నన్ను పంపించి నిన్ను రక్షణలోనికి నడిపించడానికి, పేతురని దైవ సేవకుని నీ యొద్దకు నడిపించడానికి నన్ను ఇక్కడ పంపించాడని దేవదూత కొర్నేలితో మాట్లాడడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కొర్నేలిని దేవుడు దీవించడానికి కారణం ఏంటి? నీ ధర్మ కార్యములు, నీ యొక్క ప్రార్థన. అంటే ఆయనకున్న దేవుని పట్ల విశ్వాసం. ఈ 2 మన జీవితంలో ఉంటే
ఎవ్వరు మన ధర్మ కార్యాలకి మనం పొగడక్కర్లేదు, మనం గుర్తించక్కర్లేదు, మనకి తిరిగి ఇవ్వక్కర్లేదు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మన నీతి క్రియలు, మన మంచి క్రియలు, ఎదుటి వాని పట్ల చూపించిన మంచితనము, దేవుని పట్ల మనకున్న విశ్వాసము, తగిన సమయంలో శ్రేష్టమైన ఫలాన్ని తీసుకొస్తది. ఎలాగైతే రూతు జీవితాన్ని బహుదీనమైన స్థితి నుండి బహు ఘనమైన స్థితికి దేవుడు హెచ్చించాడో, ఆ విధంగా మన నీతి క్రియలు, మన మంచి క్రియలు, ధర్మ కార్యాలు, మన విశ్వాసం యేసుక్రీస్తునందు విశ్వాసము మనల్ని సిగ్గుపరచక ఆయనకు మహిమార్థంగా మనకు ఘనత తెచ్చే విధంగా మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్య ప్రకారంగా ఎడతెగక మంచిని మేము విత్తుటకు సహాయం చేయండి. పౌలు గారు చెప్పారు, మేలు చేసి అందు నువ్వు విసుకపోద్దు, నువ్వు అలయక మేలు చేసితివేమి, తగిన కాలమందు పంట కోస్తావని గలతీ 6:9 చెప్పినట్టుగా తగిన కాలంలో నువ్వు మాకు ఫలం ఇచ్చే దేవుడవు. అప్పటి వరకు అలసిపోకుండా మేలు చేయుటకును, వెనుదిరగకుండా విశ్వాసము కలిగి నీ వైపు చూచుటకును నీ పరిశుద్ధాత్మను నడిపి మాకు దయచేయమని, మంచి క్రియలు, మా విశ్వాసము మా చివరి శ్వాస వరకు నీలోనే కొనసాగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని సర్వసత్యంలో నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.